ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం మధురంతేశ్వర సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుడిని పూజించకుండా ఏ పనిని మొదలు పెట్టము. విఘ్నాలను పోగొట్టే వినాయకుని ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. స్వయంభూగా గణపతి కొలువైనటువంటి మధురంతేశ్వర సిద్ధి వినాయక ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. వినాయకుని విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని మద్దూరులో ఉన్నటువంటి మధురంతేశ్వర సిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఒకటి. మధురవాహిని నదీ తీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువు తీరిన ఈ గణపతి దర్శనానికి దేశం నలుమూల నుంచి భక్తులు బారులు తీరుతూ ఉంటారు. ఈ ఆలయంలో గణపతి రోజు రోజుకి పెరుగుతాడని అంటారు. ఒకానొక సమయంలో గర్భగుడిలోని దక్షిణ గోడపై ఒక బాలుడు గణపతి చిత్రాన్ని గీశాడు. రోజు రోజుకు ఆ చిత్రం పెరుగుతూ ఉండడం వలన ఈ గణపతిని బొడ్డజ లేదా బొడ్డ గణేశుడు అని వ్యవహరిస్తారు. మధురు ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ఈ ఆలయంలో కొలువైన వినాయకుడు మధురంతేశ్వర స్వామిగా పూజలు అందుకుంటాడు. గర్భగుడిలో గజముఖుని పక్కనే జగన్మాత పార్వతీదేవి కూడా కొలువై కుమారుడితో సమానంగా నిత్య పూజలు అభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. మద్దూరి మహాగణపతి ఆలయం మిగతా ఆలయాల కంటే కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. 3 చుట్టులుగా ఉన్న ప్రాకారం రూపంలో నెలకొన్న ఈ ఆలయం ఏనుగు వెనుక భాగం వలె ఉంటుంది. ఒకానొకప్పుడు మధురవాహిని నదీ తీరంలో మధురు అనే మహిళ నీటి కోసం వెళ్ళినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కరించి అక్కడే విగ్రహంగా మారిపోతాడు. వెంటనే ఆ మహిళ ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియచేసి వారి సహాయంతో స్వామి మూర్తిని నది ఒడ్డుని ఉన్న శివాలయంలోకి చేర్చి అక్కడే ప్రతిష్ఠింపజేస్తుంది. గణపతి మధురకు దర్శనమిచ్చి ఆమె సమయంతోనే అక్కడ వెలిసిన కారణంగా ఆమె పేరు మీదే ఆ ఆలయం మద్దూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని దండెత్తి వస్తాడు. ఆ సమయంలో టిప్పు సుల్తాన్కు దాహం వేసి ఆలయ ప్రాంగణంలోని బావి నీళ్లను తాగుతాడు. గణపతి మహత్యంతో బావి నీళ్లను తాగిన తర్వాత టిప్పు సుల్తాన్ మనసు మార్చుకొని దాడిని విరమించుకొని స్వామిని భక్తితో కొలిచి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. ఆ ఆలయంలో మహాగణపతికి కేరళ సాంప్రదాయ వంటకమైనటువంటి అప్పాన్ని నైవేద్యంగా పెడతారు. అదే భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. గర్భాలయంలో గణపతికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో గణపతికి విశేషంగా జరిగే సహస్ర అప్ప పూజలో భాగంగా నెయ్యి అప్పాలతో ప్రతిరోజు పూజలు జరిపించడం విశేషం. అలాగే మూడ అప్పం పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని అప్పాలతో కప్పేసి పూజాలయాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మాసంలో వచ్చే 2 చవితి రోజుల్లోనూ వినాయక చవితి రోజులోనూ విశేష పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి, వీరభద్రుడితో పాటు గణపతి సోదరుడైనటువంటి అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువుతీలు ఉన్నారు. ఆలయ ప్రాంగణంలోని చెక్క మీద రామాయణ మహాభారత ఘట్టాలను తలపించే శిల్పాలు చెక్కి ఉండడం మనం గమనించవచ్చు. మధురంతేశ్వర సిద్ధి వినాయకుని ఒకసారి దర్శించుకుంటే చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే వివాహం ఆలస్యమవుతున్నాం, ఇంటి నిర్మాణంలో జాప్యం జరుగుతున్నాం, మద్దూరు గణపతిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం. మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకోవాల్సిందిగా మనవి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా